ఇక వివరాల్లోకి వెళ్తే వైసీపీ నాయకులను జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ఉగ్రవాదులుగా మారుస్తున్నాడని రాష్ట్రంలో వైసీపీ నేతల బూతు పురాణాలకు సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి వ్యాఖ్యలు అత్యంత అనుచితంగా బాధ్యతారహితంగా ఉన్నాయని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పాలు నెయ్యి లేకుండా కల్తీ రసాయనాలతో వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలను వినియోగించి తిరుపతి లడ్డు విషయంలో 250 కోట్ల రూపాయల నష్టం కలగడమే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసి వైసీపీ నాయకుల తప్పులను తప్పిపుచ్చుకోవడం కోసం ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై బూతుమాటలతో అంబటి రాంబాబు దోషణలకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమని, రాజకీయాల్లో విమర్శలు హద్దులు దాటితే ప్రజలు ఏమాత్రం సహించరని, ప్రజాప్రతినిధులు తమ మాటల పట్ల సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ఈ సమావేశంలో నగరాధ్యక్షులు మల్లెపూడి వీరు, గ్రంథి నారాయణరావు, పంతాడి రాజు, నేమాని సత్యనారాయణ, గెడ్డం పూర్ణ చంద్రశేఖర, గుమ్మల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీకి ఏమీ చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో చేసిన అన్యాయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కానీ అన్ని ఈరోజు సరిచేసి మరి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందం ఉంది. రాష్ట్రం అభివృద్ధి జరిగితే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతారు, కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుందనే ఆలోచనతో ఈరోజు ఇలాంటి అంబటి రాంబాబు తోటి జోగి రమేష్ ఇట్లాంటి పెట్టుకునండి ఇవన్నీ చేస్తున్నాడు. అందరికీ టార్గెట్ అంటారు. ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, వాళ్ళు తిట్టండి, వీళ్ళు తిట్టండి అని చెప్తారండి. ఏదైనప్పుడు కూడా ఈరోజు అంబటి రాంబాబు చేసినది కావాలనే ఆయన ఈ అరాచకాలు సృష్టించడానికే చేశాడు. ఏం తప్పుందండి? ఈరోజు లడ్డు ఏదో తిరుపతి ప్రసాదం తయారు చేస్తున్నారో అందులో కల్తీని కలిపి ప్రసాదాలు పంచుతారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తాం. అందులో ఈరోజు స్థితి ఏదైతే ఉందో నివేదిక ఇచ్చింది, దాని తేడతనమైంది. ఇది రోగం వస్తుందని తెలుసును కూడా కెమికల్స్ తయారు చేసిన నెయ్యి మీరు కల్తీ నెయ్యి చేసుకుని 250 కోట్లు సంపాదించారంటే అసలు మీరు మనుషులేనండి? మీరు మనుషులేనా అంటున్నాను. అసలు ఇది ప్రమాదం అని కూడా తెలిసి తిరుపతి ప్రసాదంలో మీరు ఈరోజు కలిపేసి అమ్మారంటే మీరు మనుషులేనని అడుగుతున్నాను.